షుగర్ ఉన్న వాళ్ళలో నోరు ఎందుకు డ్రై అయిపోతుంది అని మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే దాని గురించి ఈరోజు డీటెయిల్‌గా చెప్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. నార్మల్‌గా షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటి, ఒకవేళ మీ షుగర్ కంట్రోల్‌లో లేదనుకోండి, ఏమవుతుంది, మీకు యూరిన్ అనేది ఎక్కువగా నడుస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా, వాటర్ అంతా ఏమవుతుంది, యూరిన్ ద్వారా ఎళ్ళిపోతుంది. అలా ఎళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది. అలా డీహైడ్రేషన్ వల్ల మీరు నోరనేది తడారిపోతుంది. సో, అందుకోసమే మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంచుకోండి. అలా టైట్ కంట్రోల్‌లో ఉంచుకుంటే ఏంటి, మీకు ఇలా యూరిన్‌లో వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ గూడా పోతుంది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు షుగర్‌లో కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. ఈ డాపాగ్లిఫోసిన్ అని, ఎంఫాగ్లిఫోసిన్ అని ఇలాంటి మెడిసిన్ వల్ల ఏమవుతుంది, ఇదేం చేస్తుందంటే మన ఎక్సెస్ షుగర్ ఏదైతే బాడీలో ఉంటుందో అది యూరిన్ ద్వారా పంపిస్తుంది. అలాంటప్పుడు దాని ద్వారా వాటర్ గూడా ఎళ్ళిపోతుంది. సో, అలా ఎళ్ళినప్పుడు ఏమవుతుంది, కొంచెం డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. అండ్ దాని ద్వారా కూడా నోరనేది డ్రై అయితుంది. సో, ఈ మెడిసిన్స్ వాడేవాళ్ళు మాత్రం తప్పకుండా వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. 2.5-3 లీటర్స్ అలా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుంది, మీకు డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇవే కాకుండా చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళలో బీపీ గూడా ఉంటుంది గదా! సో, బీపీకి గూడా మెడిసిన్స్ వాడుతుంటారు. ఈ మెడిసిన్‌లో ఏంటంటే డయూరిటిక్స్ అనేది ఉంటాయి. ఎగ్జాంపుల్ టెల్మా హెచ్ గాని, టెల్మా సిటీ గాని ఇలాంటివి ఏంటంటే డయూరిటిక్స్ వల్ల ఏమవుతుంది, యూరిన్‌లో వాటర్ అనేది ఎక్కువగా పోతుంది. దానివల్ల గూడా ఏమంటారు, డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. అది గూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇంకేంటంటే కొందరికేంటంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, ఎగ్జాంపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ దీనివల్ల గూడా నోరంతా డ్రై అయిపోతుంది. ఇంకోటేంటంటే చాలామంది వాటర్ సరిగ్గా తీసుకోరు. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా 2.5-3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. తీసుకుంటే గూడా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఫైనల్‌గా ఎలా అయితే కాళ్ళలో నరాలు ఎఫెక్ట్ అయితాయి గదా! అలానే మన నోట్లో సలైవా ఎక్స్‌క్రీట్ చేసే గ్లాండ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో నరాలు గూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ మౌత్ డ్రైనెస్ అనేది ఉంటుంది. అది ఎవరిలో అవుతుంది, షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు ఈ నరాలు ఇవి గూడా ఎఫెక్ట్ అయితాయి. సో, అందుకోసమే ఫస్ట్ థింగ్ షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉంచుకోండి. వాటర్ మంచిగా తాగండి. నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ గానీ, ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకిలా డ్రైనెస్ ప్రాబ్లమ్ కూడా ఏముండదు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చుంటే కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఈ డాపాగ్లిఫోసిన్, ఎంఫాగ్లిఫోసిన్ వల్ల నోరేమన్నా డ్రై అవుతుందా? అది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.